హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ లక్కీస్ క్రాఫ్ట్స్. నేను ఈ వీడియోలో 3D షేప్ బ్యాంగిల్స్ చూపిస్తానండి. నేను దానికి యూజ్ చేసే కుందన్స్ డ్రాప్ షేప్ కుందన్స్. ఇవి బిగ్ సైజ్ అండి, వీటిలో స్మాల్ సైజ్ కూడా ఉంటుంది. ఫ్యాబ్రిక్లు అండ్ స్టిక్కింగ్ పెన్ ఇవి ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక పేపర్ తీసుకున్నాను, మీకు నేను ప్రతి వీడియోలో చూపిస్తాను కదండి. నేను ఇక్కడ బ్యాంగిల్కి 4 డాట్స్ పెట్టుకుంటున్నాను. ఫస్ట్ ఇలా మీరు డాట్స్ పెట్టుకోవడం వల్ల మీకు డిజైన్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత మనం ఇంకా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ డాట్ మీద గ్లూ అప్లై చేసుకొని నేను ఇక్కడ కుందన్స్ని ఫ్లవర్ షేప్ వచ్చేటట్టు పెట్టుకుంటున్నాను. నాకు ఇక్కడ 6 కుందన్స్ సరిపోతాయండి ఫ్లవర్కి. నేను ఇక్కడ తీసుకున్న బ్యాంగిల్ సైజు 2 ఫ్లాట్ షేప్ బ్యాంగిల్ చూసారు కదా. నాకు ఇక్కడ 6 కుందన్స్ సరిపోయాయి. సెకండ్ డాట్ మీద కూడా సేమ్ ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. ఇలా 6 కుందన్స్ ఫ్లవర్ షేప్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. తర్వాత మీకు ఫ్లవర్ షేప్ రాకపోతే తర్వాత కుందన్స్ పెట్టుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకోండి. డాట్ మీద కూడా సేమ్ ఇలాగే ఫ్లవర్ షేప్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. తర్వాత అడ్జస్ట్ చేసుకోండి ఫ్లవర్ షేప్ వచ్చేటట్టు. ఇలా మనం 4 డాట్స్ మీద ఫ్లవర్స్ని కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ మిడిల్లో గ్యాప్ ఉంది కదండి, ఫ్లవర్కి మిడిల్లో గ్యాప్. ఆ గ్యాప్లో మనకి ఎన్ని ఫ్లవర్స్ పడతాయా అనేది మనం టెస్ట్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 2 ఫ్లవర్స్ పట్టాయి. నేను సేమ్ అలాగే ప్రతి గ్యాప్లో 2 ఫ్లవర్స్ వచ్చేలాగా స్టోన్స్ని స్టిక్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ బ్యాంగిల్ని అనేది ఒక 1/2 అవర్ కదిలించకుండా ఉంచాలండి. చూసారు కదా, 1/2 అవర్ తర్వాత డ్రై అయిపోయింది. డ్రై అయిన తర్వాత మనం ఇక్కడ 3D షేప్ రావాలి కదా, అందుకని నేను ఇక్కడ B7000 గ్లూని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఆ గ్లూని అప్లై చేసి ఆ ఫ్లవర్ మీద ఇంకొక ఫ్లవర్ వచ్చేలాగా స్టిక్ చేసుకోవాలి. నేను ఇక్కడ 5 కుందన్స్ని యూజ్ చేస్తున్నాను. బేస్లో మనం ఫ్లవర్కి 6 కుందన్స్ యూజ్ చేసాం కదండి, ఇక్కడ మనం 5 కుందన్స్ని యూజ్ చేస్తున్నాం. మీరు చూడండి, ఇక్కడ B7000 గ్లూ అప్లై చేసిన తర్వాత స్టిక్ చేసిన తర్వాత కుందన్స్ని 1 మినిట్ మనం ఆ కుందన్స్ని కదిలించకూడదు. ఆఫ్టర్ 1 మినిట్ తర్వాత మనం చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కుందన్ని కొంచెం పైకి లెగుస్తున్నట్టు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి 3D షేప్ వస్తుంది ఫ్లవర్ అనేది. సేమ్ అలాగే ఇంకొక ఫ్లవర్కి కూడా స్టోన్స్ని స్టిక్ చేసుకొని 1 మినిట్ ఆగిన తర్వాత మీ దగ్గర టూత్పిక్ ఏదో ఒకటి చివర షార్ప్గా ఉండేది తీసుకొని, శారీ పిన్ అయినా ఏదో ఒకటి మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకొని మనం ఇక్కడ 3D షేప్ వచ్చేటట్టు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. నేను B7000 గ్లూ క్యాప్ ఉంటే నేను దాన్ని పెట్టి అడ్జస్ట్ చేస్తున్నాను 3D షేప్ వచ్చేటట్టు. చూసారు కదా, ఇలా బేస్ ఏమో ఫ్లాట్గా ఉంది, పైన ఫ్లవర్ ఏమో కొంచెం ఫ్లవర్ క్లోజ్ అయినట్టుంది. అలా మనకి 3D షేప్ రావాలండి. మీరు ఇంకా ఈజీగా అవ్వాలంటే మీరు ఒకేసారి ఒక 3 ఫ్లవర్స్కి పైన కుందన్స్ అంటించేసుకొని తర్వాత మీరు ఇంకా ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయండి. చూసారు కదా, ఇది డ్రై అయిన తర్వాత మీకు ఈజీగా అయిపోతుందండి. మీరు గమ్ అప్లై చేసి కుందన్స్ని అంటించిన వెంటనే చేయాలి అంటే మీకు ఇలా రాదు, కొంచెం డ్రై అయిన తర్వాత మీకు ఇలా వస్తుంది. చూసారు కదా, 3D షేప్ వచ్చింది. ఇలా నేను బ్యాంగిల్ మొత్తానికి నేను ఇలా 3D షేప్ వచ్చేటట్టు చేసుకున్నానండి. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఫ్లవర్కి గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్ని మనం ఫిల్ చేసుకుందాము. ఇక్కడ నేను డ్రాప్ షేప్ కుందన్స్ని స్మాల్ సైజ్ తీసుకున్నాను. ఈ గ్యాప్లో నేను ఫ్యాబ్రిక్లు పెట్టుకొని ఈ కుందన్స్ని స్టిక్ చేసుకుంటున్నాను. ఇలా బ్యాంగిల్ మొత్తానికి మనం ఈ గ్యాప్లో ఆ డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇది స్మాల్ సైజ్ అండి, నేను ఫ్లవర్కి యూజ్ చేసింది బిగ్ సైజ్.
ఇక్కడ గ్యాప్లో యూజ్ చేసేది స్మాల్ సైజు. చూసారు కదా, నేను బ్యాంగిల్ మొత్తానికి స్టిక్ చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు ఫ్లవర్కి మిడిల్లో గ్యాప్ ఉంది కదండి, అది కూడా మనం ఫిల్ చేసేసుకుందాము. ఇక్కడ మ్యాట్లో నేను గోల్డ్ కుందని యూజ్ చేస్తున్నాను. ఇది 4 mm రౌండ్ షేప్ కుందనండి. ఇలా గ్యాప్లో మొత్తం ఈ కుందన్ని ఫిల్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఫైనల్గా ఇలా ఉంది. నేను చెప్పాను కదండి, బ్యాంగిల్కి డ్రైయింగ్ టైం అనేది ఎక్కువగా ఉండాలి. నేను ఇక్కడ 1 day తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, నేను ఆల్రెడీ ఇంకొక బ్యాంగిల్ ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను. చూసారు కదా, లాస్ట్ అండ్ ఫైనల్ లుక్ ఇలా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.